నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను భార్యాభర్తల వశీకరణం గురించి మీకు చెప్పబోతున్నాను. అసలు ఈ భార్యాభర్తల వశీకరణ మంత్రం అనేది ఎందుకు ఉపయోగిస్తారు, ఎవరు ఉపయోగించాలి, దీన్ని ఎంత నియమనిష్టమాలతో చేయాలనేది నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఈ భార్యాభర్తల వశీకరణం అనేది దూరం ఉన్న వ్యక్తిని మన వైపు దగ్గర రప్పించడానికి, అదేవిధంగా మన మాట ఎవరు వినాలనుకుంటారో వాళ్ళని ఈ మంత్రం ద్వారా మన బానిస చేయడానికి, అదేవిధంగా మన మాటలో వాళ్ళని రప్పించి మనం చెప్పినట్టు నడవడానికి ఈ భార్యాభర్తల వశీకరణం అనేది అతి అరుదుగా పనిచేస్తుందండి. చాలామంది యూట్యూబ్లలో వశీకరణ మంత్రం అని ఏదో ఒక మంత్రాన్ని చదివి చాలా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మంత్రం అనేది 101 సార్లు జపిస్తే వాళ్ళు ఎంతటి వారైనా మన మాట వినడం జరుగుతుంది. అదేవిధంగా మీరు జపించని ఎడల ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడి మీ యొక్క సమస్యను పరిష్కరించుకోండి. ఈ మంత్రాన్ని చాలా అరుదుగా మాత్రం నియమ నిష్టమాలతో చేయాలండి. ఓం నమో కాళీ కరాళి కరస్యే కరస్యే స్వాహ వశీకరే స్వాహ వశీకరే స్వాహ అని 101 సార్లు జపించి మీరు కోరుకున్న వ్యక్తిని మీ మాటల్లో మీరు చెప్పినట్టు నడవడానికి, మీ చెప్ప చేతుల్లో ఉండడానికి, మీ చుట్టూ తిరగడానికి మీరు చేసుకోవచ్చు.